ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హెచ్సిఎస్ సమావేశాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ ప్రయత్నించింది. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు టీజేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాసేపట్లో స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో హెచ్సిఏ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోనుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు. అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్సిఏ చెప్పడంతో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న అంశానికి సంబంధించి హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకోవడానికి టీజేఏసీ ప్రయత్నించింది. స్టేడియంలోకి దూసుకెళ్లడానికి టీజేఏసీ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో హెచ్సిఏ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లోపలికి అనుమతినిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియానికి రాచకొండ కమిషనర్ సుధీర్ చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. అనుమతి పొందిన 173 క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు మాత్రమే స్టేడియంలోకి పంపుతున్నారు. అయితే గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని హెచ్సిఏ చెప్పడంతో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పవన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పవన్, ఏం జరుగుతోంది ఉప్పల్ స్టేడియం వద్ద? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ఆ ఉప్పల్ స్టేడియం లోపల సమావేశానికి సంబంధించి అడ్డుకునేందుకు కూడా పూర్తిగా కొన్ని క్లబ్ కు సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కూడా చేరుకున్నారు. వారంతా కూడా ఒక సమావేశము నిర్వహించడానికి వీలు లేదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అనిపించింది. అయితే ఒక సమావేశానికి 173 క్లబ్లకు సంబంధించి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిగతా సంబంధించిన వాటికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇదంతా కూడా దీనికి సంబంధించి దీనిపైన పెద్ద ధర్నా కూడా పాల్పడిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి లేదంటూ కూడా ప్రజెంట్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి కొత్తగా 300 క్లబ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఆ పాత క్లబ్లకే కాదు, కొత్తకు సంబంధించిన ఆ క్లబ్లకు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 300 క్లబ్లకు పూర్తిగా క్రికెట్ సంబంధించి ఇస్తేనే ఆ సమావేశం సజావుగా కొనసాగిస్తామనేది మాత్రము ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చేస్తున్నాం. గతంలో సస్పెండ్ చేసిన క్లబ్ల సెక్రటరీ అనుమతి హెచ్సిఏ కూడా దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అనుమతి ఉన్న క్రికెట్ సంబంధించిన వారందరినీ లోపలికి పంపిస్తున్నారు. ఒక్కొక్కరి ఐడి కార్డు తో పాటు వారికి సంబంధించిన సమావేశానికి హాజరయ్యేందుకు ఒక పాస్ కూడా జారీ చేశారు. ఆ పాస్ కు సంబంధించి వారిని మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి మరి లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఉప్పల్ స్టేడియం వద్ద మాత్రము ఉద్రిక్త పరిస్థితి మాత్రము నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.